అందరికీ నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట యూట్యూబ్ ఛానల్. ఖమ్మంలో ఉన్నామండి. ఖమ్మంలో అంటే పవర్ కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఖమ్మంలో ఉన్నాం. ఖమ్మంలో కర్రీ పాయింట్ లో వెళ్ళాను. అయితే ఎనీ కర్రీ అయితే 20 రూపీస్ అని చెప్పారు. వెజిటబుల్ కర్రీస్, చికెన్ కర్రీ అయితే 60 రూపీస్ అన్నారు. చూడండి, ఇది సాంబార్, ఇది ములక్కాడ టమాటా కర్రీ 20 రూపీస్. ఇది ఎగ్ కర్రీ, ఇంకా ఎగ్స్ ఇంకా రెడీ అవుతున్నాయి అని చెప్పారు. అంటే మేకింగ్ టైం లో లేను. ఇది చికెన్ కర్రీ, ఇది ప్లేట్ అంటే పార్సల్ ఇస్తారు 60 రూపీస్ ఓన్లీ. ఇది పీసెస్ కూడా బాగానే ఉన్నాయి. చూడండి, చిన్న చిట్కా ఏంటంటే, మీరు ఎప్పుడైనా హాస్పిటల్ కానీ ఏదైనా ఏరియాకి వెళ్తే హోటల్కి వెళ్ళడం కన్నా ఇలా ఈ కర్రీలు తీసుకుంటే దాంతో పాటు రైస్ కూడా వస్తుంది. ఇద్దరు ఈజీగా తినవచ్చు, మనీ కూడా సేవ్ చేసుకున్నట్టు. టమాలో చూస్తున్నాం మనం. ఇది మీల్ మేకర్ కర్రీ, ఇది ఆలు కర్రీ, ఇది దొండకాయ ఫ్రై, ఇది బెండి ఫ్రై విత్ పల్లీస్. సో ఇలా ప్రతి ఒక్కటి వెజిటబుల్ కర్రీ తీసుకున్నామండి. శ్రీ వెంకటేశ్వర వారి భోజనం అంటే కర్రీ పాయింట్ ఇది. ఇది వచ్చేసి జెడ్పీ సెంటర్ లేన్ లో ఉంటుంది. జెడ్పీ సెంటర్ నుండి కొంచెం ఆరోగ్య హాస్పిటల్ టువర్డ్స్ వస్తే ఇక్కడ ఆరోగ్య హాస్పిటల్ పక్కనే ఉంటుంది లెఫ్ట్ లో. ప్రతి ఒక్క కర్రీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా చీప్ అండ్ బెస్ట్. ఖమ్మంలో అయితే 20 రూపీస్ వాళ్ళు, మనకి ఇక్కడ హైదరాబాద్ అయితే 40 రూపీస్ మినిమం. ఏ కర్రీ అయినా 40, 50, 60 అలా ఉంటుంది. చికెన్ అయితే మన దగ్గర 100 రూపీస్. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పెరుగు కూడా ఇస్తారు వీళ్ళు, స్నాక్స్ కూడా ఇస్తారు అందులోనే. సో ఒక ప్లేట్ మీల్స్ తీసుకున్నాను. అందులో చూడండి ఏమో వచ్చాయో, ఒక రైస్, పెరుగు, 4 కర్రీలు. సో ఇలా వచ్చేది 100 రూపీస్ లో శ్రీ వెంకటేశ్వర మీల్స్ దగ్గర తీసుకున్నాను. సో హాస్పిటల్ ఉన్నాం కాబట్టి మనకు ప్రతిరోజు అయితే బయట తినాల్సి వస్తుంది. సో ఆకలితో ఉన్నవాడికి అన్నం విలువ తెలుస్తుంది, అలాగే హాస్పిటల్లో ఉన్నవాడికి డబ్బు విలువ, ప్రాణం విలువ అనేది తెలుస్తుంది. ఫుడ్ ఈస్ కామన్ ఫర్ డే. ఇద్దరం అయితే ఈజీగా తినొచ్చు. ఇది కర్రీస్ కూడా చూడండి, ఒకటి సాంబారు, పప్పు, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై ప్లస్ పెరుగు, అలాగే స్నాక్స్ ఇస్తారు. ఈ పేపర్ లో ఉన్నది ఇది వచ్చేసి మీల్స్. ఇది రైస్ చూడండి ఎంత క్వాంటిటీ ఉందో. ప్లేట్ మీల్స్ చెప్పింది అయితే ప్లేట్ మీల్స్, పార్సల్ అయితే ఇద్దరు సరిపోయేంత ఇస్తున్నారు. చాలా క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. టేస్ట్ కూడా బాగా అనిపించింది. చూడండి, చూడడానికి కూడా బాగుంది. రైస్, ఫ్రైలు, క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ కూడా రెండు బాగా అనిపించాయి. ఓన్లీ 20 రూపీస్. సో 100 రూపీస్ లో తీసుకున్న ప్లేట్ మీల్స్ ఇది. ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఖమ్మంలో ఉన్న వీడియో ఇది. ఖమ్మంలో తీసిన వీడియో కర్రీ పాయింట్లు. అది ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినా లేదంటే ఏదైనా ఊరికి వెళ్ళినా మీకు అయితే చాలా యూజ్ అవుతుంది. చూడండి, లీచీ ఇది రెడ్ కలర్ లో ఉన్నాయి. చూడండి, చూడడానికి స్పాంజ్ మోడల్ కనిపిస్తున్నాయి. లోపల అయితే ఇలా తెల్లగా ఉంటుంది. పొట్టు వలిచిన తర్వాత తింటే మటుకు చాలా స్వీట్ గా ఉంటుంది. గులాబ్ జామ్ కన్నా స్వీట్ గా ఉండే ఏకైక ఫ్రూట్ ఇది. వైట్ ఇన్ కలర్, రెడ్ కలర్ మనకు బయట కనిపిస్తుంది. చూడండి, ఇది వచ్చిన తర్వాత ఉంటుంది. ఖమ్మంలో అయితే ఇది పావు కిలో 120 రూపీస్ కి ఇస్తున్నారు. లీచీ టేస్టీ ఫ్రూట్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖమ్మంలో దొరికి హైబ్రిడ్ స్పెషల్ బనానా. ఇవి చాలా చిన్నగా ఉంటాయి, హైబ్రిడ్ ఇన్ సైజ్. చూడొచ్చు, చాలా చిన్నవి, కానీ హెల్త్ కు చాలా మంచిది అంటారు. నాటు అంటారు ఈ బనానా. ఇవైతే డజన్ అయితే 70 రూపీస్ లెక్కిస్తున్నారు.